హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ వ్లాగ్స్. ఈరోజు డే 16 మార్నింగ్ మన టైం టేబుల్ ప్రకారం విద్యా దృక్పథాల్లో యాక్ట్స్, రైట్స్, ఎన్సీఎఫ్ 2005, ఎన్ఈపీ 2020 గురించి బిట్లు ఇవ్వడం జరిగింది. ఈ బిట్లన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా ఉపయోగపడతాయి. ఈ బిట్లన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడాను. సాధారణంగా విద్యా దృక్పథాల్లో వీటి నుంచి 1 లేదా 2 బిట్లు అయితే రావచ్చు. అందుకోసం చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. 1వది, భారత రాజ్యాంగంలో విద్యను ఎన్నవ షెడ్యూల్లో చేర్చారు? 4వ, 5వ, 6వ, 7వ. 2వది, సంపూర్ణంగా ప్రభుత్వం నిధుల చేత నడిచే ఏ విద్యా సంస్థలోనూ మత శిక్షణ జరుపురాదు అని చెప్పే ఆర్టికల్ ఏది? 15(1), 28(1), 28(3), 16(1). 3వది, హిందీ యాత్ర ప్రాంతాల్లో హిందీ వ్యాప్తి గూర్చి హిందీని సుసంపన్న భాషగా అభివృద్ధి చేసి దేశ అధికార భాషగా ఉపయోగించమని చెప్పే ఆర్టికల్ 351, 353, 365, 343. 4వది, హిందూ మైనార్టీ సంరక్షణ చట్టం 1986 ప్రకారం ఎన్ని సంవత్సరాలు నిండిన వారు మైనర్లు? 18, 16, 14, 21. 5వది, పిల్లల హక్కుల గురించి తొలిసారి ప్రకటించింది ఎవరు? ఫ్రాన్స్ ప్రభుత్వం, అమెరికా వైట్ హౌస్, నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి. 6వది, ఐరాస బాలల హక్కుల ఒడంబడిక 1989 ప్రకారం 28, 29, 31 ఆర్టికల్స్ దేని గురించి తెలుపును? పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, మనుగడ పొందే హక్కు. 7వది, బాలల హక్కుల ఒడంబడికలో గల ప్రకరణలు ఎన్ని? 52, 41, 46, 54. 8వది, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవ హక్కుల ప్రకటన ఎన్ని ప్రకరణలు కలిగి ఉంది? 20, 30, 32, 23. నెక్స్ట్ బిట్ 9వది, మానవ హక్కులలో అత్యంత ప్రధానమైనది భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు, ఆస్తి హక్కు, పని హక్కు, వ్యక్తి స్వాతంత్రపు హక్కు. 10వది, మాగ్నా కార్టా అంటే బ్రిటన్ రాజులకు భూస్వామ్య వర్గాలకు మధ్య జరిగిన ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 1015, 1115, 1215, 1415. నెక్స్ట్ బిట్ 11వది, ఎన్సీఎఫ్ 2005లో ఎవరి రచనలో వాక్యాలు ప్రారంభ వాక్యాలుగా ఉంటాయి? రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్. ఏది కాదు. 12వది, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం వారానికి గ్రంథాలయం కోసం ఎన్ని పీరియడ్లు కనీసం కేటాయించాలి? 1, 2, 3, 4. 13వది, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ అవసరమయ్యే మొత్తం సమయం? రోజుకి గంట, రోజుకి 2 గంటలు, వారానికి గంట, వారానికి 2 గంటలు. 14వది, ఆర్టీఈ 2009 అమలు చేసిన తేదీ? 1/4/2009, 26/8/2009, 1/4/2010, 26/8/2010. 15వది, ఆర్టీఈ 2009లో గల షెడ్యూళ్ళు ఎన్ని? 7, 38, 1, 4. నెక్స్ట్ బిట్ 16వది, ఆర్టీఈ 2009లో బడులు ఉపాధ్యాయ బాధ్యతలు ఎన్నవ అధ్యాయంలో కలవు? 4వ, 5వ, 6వ, 1వ. 17వది, ఆర్టీఈ 2009లో అధ్యాయం 2లో గల సెక్షన్లు? 2, 4, 3, 5. నెక్స్ట్ బిట్ 18వది, ఎన్ఈపీ 2020లో గల 4 భాగాల్లో ఎన్నవ భాగంలో పాఠశాల విద్య గురించి వివరించారు? 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం. 19వది, ఎన్ఈపీ 2020లో 5+3+3+4 అనేది క్రింది ఏ వయసుల వారికి వర్తిస్తుంది? 3-15, 3-18, 6-15, 6-18 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ 20వది, విద్య వాణిజ్యీకరణ అనే సమస్యని ఎన్ఈపీ 2020 ఎలా వర్ణించింది? లెర్నింగ్ వితౌట్ బర్డెన్, లైట్ బట్ టైట్, వెయిట్ విత్ రూల్స్, ఓవర్ రోల్డ్. 21వది, పాఠశాల సముదాయం అనే భావనను మొదట తీసుకువచ్చినది ఎవరు? ఎస్పాల్ కమిటీ, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, కొఠారి కమిషన్, ఎన్ఈపీ 2020. 22వది, ఎన్ఈపీ 2020 అభివృద్ధి కొరకు క్రింది వేటిని బలోపేతం చేయాలని చెప్పినది? ఎన్సీఈఆర్టీ, ఎన్సీటీఈ, సిఏబిఈ, డిఐఈటి డైట్. 23, ఎన్ఈపీ 2020 ప్రకారం 1వ తరగతిలో చేరుటకు కనీస వయసు ఎంత? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. 24వది, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా గల ప్రదేశాల్లో ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంతకంటే తక్కువ ఉండాలి? 30:1, 20:1, 25:1,
10:1. 25వది ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రీ స్కూల్ నుండి మాధ్యమిక స్థాయి వరకు 100% నమోదుకి గడువు డాష్ సంవత్సరం 2025, 2030, 2035, 2028. ఇవి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్. ఇప్పుడైతే మనం ఆన్సర్ రివీల్ చేస్తాను. ఆన్సర్ అని చూడండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 1వది భారత రాజ్యాంగంలో విద్యను ఎన్నవ షెడ్యూల్లో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ డి 7వ షెడ్యూల్లో. భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో విద్య ఉంది. ఇది ఉమ్మడి జాబితా. 2వది సంపూర్ణంగా ప్రభుత్వం నిధుల చేత నడిచే ఏ విద్యా సంస్థలోనూ మత శిక్షణ జరుపురాదు అని చెప్పే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 28లో 1. 28 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 1. 28(1) అనేది మతం గురించి చెప్తుంది. 3వది హిందీయేతర ప్రాంతాల్లో హిందీ వ్యాప్తి గూర్చి హిందీని సుసంపన్న భాషగా అభివృద్ధి చేసి దేశ అధికార భాషగా ఉపయోగించమని చెప్పే ఆర్టికల్. ఆన్సర్ ఆప్షన్ ఏ 351వ ఆర్టికల్. 4వది హిందూ మైనార్టీ సంరక్షకుల చట్టం 1986 ప్రకారం ఎన్ని సంవత్సరాలు నిండని వారు మైనర్లు? ఆన్సర్ ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు నిండని వారు మైనర్లు. 5వది పిల్లల హక్కుల గురించి తొలిసారి ప్రకటించినది? ఆన్సర్ ఆప్షన్ సి నానాజాతి సమితి. పిల్లల హక్కుల గురించి మొదట ప్రకటించింది కూడా నానాజాతి సమితి. 6వది ఐరాస బాలల హక్కుల ఒడంబడిక 1989 ప్రకారం 28, 29, 31 ఆర్టికల్స్ దేని గురించి తెలుపును? ఆన్సర్ ఆప్షన్ బి అభివృద్ధి చెందే హక్కు. 7వది బాలల హక్కుల ఒడంబడికలో గల ప్రకరణలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ డి 54. బాలల హక్కుల ఒడంబడిక 1989 ప్రకారం ఆర్టికల్స్ 54. 8వది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవ హక్కుల ప్రకటన ఎన్ని ప్రకరణలు కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 30 ప్రకరణలు మానవ హక్కుల ప్రకటనలో ఉన్నాయి. 1948లో ప్రకటించారు. 9వది మానవ హక్కుల్లో అత్యంత ప్రధానమైనది? ఆన్సర్ ఆప్షన్ డి వ్యక్తి స్వాతంత్రపు హక్కు అత్యంత ప్రధానమైనది. 10వది మాగ్నా కార్టా బ్రిటన్ రాజులకు భూస్వామ్య వర్గాలకు మధ్య జరిగిన ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1215లో జరిగింది. 11వది ఎన్సిఎఫ్ 2005లో ఎవరి రచనలో వాక్యాలు ప్రారంభ వాక్యాలుగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ 12వది ఎన్సిఎఫ్ 2005 ప్రకారం వారానికి గ్రంథాలయం కోసం ఎన్ని పీరియడ్లు కనీసం కేటాయించాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కనీసం 1 పీరియడ్ గ్రంథాలయం కోసం కేటాయించాలి. 13వది ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ అవసరమయ్యే మొత్తం సమయం? ఆన్సర్ ఆప్షన్ డి వారానికి 2 గంటలు. ప్రాథమిక స్థాయిలో వారానికి 2 గంటలు హోంవర్క్ అవసరమయ్యే టైం, స్కూల్లోనూ ఇంటి దగ్గర కలిపి. 14వది ఆర్టీఈ 2009 అమలు చేసిన తేదీ? ఆన్సర్ ఆప్షన్ సి 1/4/2010. 2010 ఏప్రిల్ 1న ఆర్టీఈ అమలు జరిగింది. కానీ 2009లో ఇదన్నీ తయారయ్యాయి కాబట్టి దీన్ని ఆర్టీఈ 2009 అని పేర్కొంటారు. 15వది ఆర్టీఈ 2009లో గల షెడ్యూల్ ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 1. షెడ్యూల్ అయితే 1, అధ్యాయాలు అయితే 7, సెక్షన్లు అయితే 38. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అధ్యాయాలు 7, సెక్షన్లు 38, షెడ్యూల్స్ 1. 16వది ఆర్టీఈ 2009లో బడులు ఉపాధ్యాయ బాధ్యతలు ఎన్నవ అధ్యాయంలో కలవు? ఆన్సర్ ఆప్షన్ ఏ 4వ అధ్యాయం, 4వ చాప్టర్ అధ్యాయంలో బడులు ఉపాధ్యాయుల బాధ్యతలు ఉన్నాయి. 17 ఆర్టీఈ 2009లో అధ్యాయం 2లో గల సెక్షన్లు? ఆన్సర్ ఆప్షన్ ఏ 2. అధ్యాయం 2లో 2 సెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ బిట్ 18వది ఎన్ఈపీ 2020లో గల 4 భాగాల్లో ఎన్నవ భాగంలో పాఠశాల విద్య గురించి వివరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1వ భాగం. ఎన్ఈపీ 2020లో 1వ భాగంలోనే పాఠశాల విద్య గురించి వివరించారు. 19వది ఎన్ఈపీ 2020లో 5+3+3+4 అనేది క్రింది ఏ వయసుల వారికి వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3 నుంచి 18 సంవత్సరాలు. 3 నుంచి 18. 20వది విద్య వాణిజ్యీకరణ అనే సమస్యని ఎన్ఈపీ 2020 ఎలా వర్ణించింది? ఆన్సర్ ఆప్షన్ బి లైట్ బట్ టైట్. 21వది పాఠశాల సముదాయం అనే భావనను మొదట తీసుకువచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల సముదాయం అనే భావనను మొట్టమొదటిగా తీసుకువచ్చింది. నెక్స్ట్ 22వది ఎన్ఈపీ 2020 అభివృద్ధి కొరకు క్రింది వేటిని బలోపేతం చేయాలని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ సి సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేస్తే ఎన్ఈపీ 2020 ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుందని చెప్పింది. 23 ఎన్ఈపీ 2020 ప్రకారం 1వ తరగతిలో చేరుట కనీస వయస్సు? ఆన్సర్ ఆప్షన్ డి 6 సంవత్సరాలు. మన స్టేట్లో నెక్స్ట్ ఇయర్ నుంచి 6 సంవత్సరాలు పెడతారంట. 24 సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా గల ప్రదేశాల్లో ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంతకంటే తక్కువ ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి 25:1. సాధారణంగా అయితే 30:1, కానీ ఈ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు ఎక్కువ ఉంటే అక్కడ 25:1 కన్నా తక్కువ ఉండాలి. లాస్ట్ బిట్ 25వది ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రీ స్కూల్ నుండి మాధ్యమిక స్థాయి వరకు 100% నమోదుకి
గడువు ఏ సంవత్సరం ఇచ్చారంటే ఆన్సర్ ఆప్షన్ బి 2030. ఇది 2020లో స్టార్ట్ అయింది కాబట్టి 2030 10 సంవత్సరాల గడువు ఉంది. ఇవి ఫ్రెండ్స్ 25 బిట్లు యాక్ట్స్ రైట్స్ ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ 2005 గురించి. ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ 6వ తరగతి సోషల్లో సెమిస్టర్ 1లో 5-6 పాఠాలు సంచార జీవనం, స్థిర జీవనం, తొలి నాగరికతలు ఆ 2 పాఠాలకు సంబంధించి బిట్లు తయారు చేశాను. అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దానికోసం మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి, అవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.